బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ఈ ముగ్గురు యువ హీరోలు కలిసి నటించిన చిత్రం భైరవం. విజయ్ కనగమేడల దర్శకత్వం వహించారు. తమిళ బ్లాక్ బస్టర్ గరుడన్ తెలుగు రీమేకే ఈ భైరవం. అదితి శంకర్, దివ్య పిళ్ళై, ఆనంది హీరోయిన్లుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా కొన్ని మార్పులు చేసి ఈ ఏడాది మే 30న థియేటర్స్లలో విడుదల చేయగా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో దాదాపు నెలన్నర రోజుల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. జూలై 18 నుంచి ప్రముఖ ఓటీటీ జీ5లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని జీ5 సంస్థ అధికారికంగా తెలియజేస్తూ పోస్టర్ని విడుదల చేసింది. భైరవం కథ విషయానికొస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గణపతి అంటే మనోజ్, వరద, నారా రోహిత్, శ్రీను అలియాస్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ ముగ్గురు ప్రాణ స్నేహితులు. ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ అంటే జయసుధ మరణించటంతో అనుకోకుండా ఆ ఆలయ ధర్మకర్త బాధ్యతను శ్రీను చేతికి వస్తాయి. ఆ గుడి ఆస్తులపై మంత్రి వెదురుమల్లి కన్నుపడుతుంది. ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలను దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు. మంత్రి చేసే కుట్రను అడ్డుకొని భూమికి సంబంధించిన పత్రాలను వరద తన దగ్గర పెట్టుకుంటాడు. భార్య నీలిమ ఒత్తిడితో గజపతి ఆ గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు. ఈ విషయం వరదకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది, గుడి ఆస్తులను కాపాడేందుకు వరద ఏం చేశాడు, గణపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని శ్రీను ఎలా రక్షించాడు, గజపతి గురించి శ్రీనుకు తెలిసిన నిజమేంటి, మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి, అమ్మవారి పూనకం వచ్చే శ్రీను న్యాయం కోసం చివరకు ఏం చేశాడు అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ చిత్రానికి హారీ కె వేదాంతం సినిమాటోగ్రఫర్గా, శ్రీచరణ్ పాకాల సంగీత దర్శకుడిగా, చోటా కె ప్రసాద్ ఎడిటర్గా పనిచేశారు.